ఇంత గొప్ప కవి ఏమవుతుందో అని ఉద్యోగం ఇచ్చారు. 11వ రోజున ఆ కళాశాల ప్రధానోపాధ్యాయుడు అటుగా వస్తూ ఈయన 11వ రోజు వచ్చింది కదా ఏం చెప్తున్నాడని చూశారు. ఆయన మాట్లాడుతున్నటువంటి తమిళ భాష చూసి ఆయన తెల్లబోయారు. ఇంత గొప్ప తమిళం మనకు కూడా రాదు, 10 రోజుల్లో ఎక్కడ నేర్చుకున్నాడు రా అని. అంతటి సరస్వతీ కటాక్షం. సరే, సంస్కృత పాఠశాలలో చేరారు. విశాలాక్షమ్మ గారు కూడా కాపురానికి వచ్చారు. సంతోషంగా కాలం గడుపుతున్నారు. శివరామశాస్త్రి కొంతకాలం అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతానన్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. నడుస్తుండగా అకస్మాత్తుగా ఆయనకు ఒక అనుమానం వచ్చి, ఏమిట్రా ఇలా ఎన్నాళ్ళు కూర్చుని ఎందుకు ఆ పాఠం చెప్పుకోవడం ఏమిటి, ఇంటికి రావడం ఏమిటి, పండితులందరూ చుట్టూ చేరడం ఏమిటి, వీళ్ళతో కావ్యగోష్ఠి ఏమిటి, అసలు నేను తపస్సు చేసి ఎన్నాళ్ళయింది, ఇలా కాదు, నాకు ఈ కావ్యాది విషయాల్లో ప్రవేశం ఉంది కానీ స్వరంతో నేను వేదం నేర్చుకోలేదు, కాబట్టి నేను వేదం నేర్చుకుంటానని ఒక వేద పాఠశాలలో చేరారు. చేరి ఆ వేద పాఠశాలలో వేదాలన్నీ నేర్పేటటువంటి ఒక అధ్యాపకుడు ఉండేవారు. అనతి కాలంలో కొద్ది రోజుల్లోనే స్వరంతో వేద మంత్రాలన్నీ వచ్చేసాయి ఆయనకి. వచ్చేసి ఆయన సాయణాచార్యుల వారు చేసినటువంటి వేద భాష్యాలన్నీ చదివేసి వేదం నేర్పిన గురువు గారికి కొద్ది రోజుల్లోనే వేదమంత్రాలకి భాష్యం కూడా నేర్పారు. అంతటి ఉద్దండు కావ్యకంఠ గణపతి ముని అంటే. అంతటి సరస్వతీ కటాక్షం ఉన్నటువంటి మహానుభావుడు, అపర విఘ్నేశ్వర అవతారం ఆయన. కాబట్టి అటువంటి స్థితిలో ఉండే ఆయనకు ఒక రోజు అకస్మాత్తుగా ఆలోచన వచ్చింది. ఈ పైన మౌనస్వామి ఉన్నారంటారు కొండ మీద, అరుణాచలం వచ్చి నాళ్ళయింది, ఇంతమంది గుంపులు గుంపులుగా పోయి చూసొస్తూ ఉంటారు, ఎప్పుడూ మాట్లాడంటారు, ఒక్కసారి ఆయన్ని చూసొస్తే అనుకున్నారు. సరే, ఎక్కడుంటారు ఏమిటి అని విశ్వనాథ అయ్యర్ అని ఆయన స్నేహితుడు, ఆయన్ని అడిగారు తీసుకెళ్ళమని. ఆయన సరే నేను తీసుకెడతాను, విరూపాక్ష గుహలో ఉంటారు రమ్మని తీసుకెడుతూ, అక్కడే పద్మనాభ స్వామి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు రమణ మహర్షి మీద నిందా ప్రచారం చేస్తుండేవాడు. ఆయనకేం తెలుసు, ఆయనకేం తెలీదు, నేనే గొప్పవాడిని, నాకే అన్నీ తెలుసు అంటుండేవాడు. ఆ పద్మనాభ స్వామి మాటలు నమ్మి ఆయనకి అంతేవాసిగా మారిపోయాడు విశ్వనాథ అయ్యర్. ఈయనన్నాడు, రమణ మహర్షిది ఏం గొప్ప అండి, రమణుల సంగతి అలా వదిలి, అప్పటికి రమణులు అనేవారు కాదు, వెంకటరామన్ అనేవారు. వెంకటరామన్ ఏముందండి, ఆయనదేం గొప్ప కాదు, పద్మనాభ స్వామి వారు చాలా గొప్ప, మేము ఆయన శిష్యులం, ఆయన్ని చూపిస్తాను రండి అన్నారు. రమణులు ఎక్కడ ఉంటారని అడిగారు. విరూపాక్ష గుహలో ఉంటారు, అక్కడే పద్మనాభ స్వామి కూడా కూర్చుంటారన్నారు. సరే, ఏదో మనకు కావలసింది దొరుకుతుందిగా, పదండి అని చెప్పి వెళ్ళారు. వెళితే దురదృష్టం ఏమిటంటే ఆ రోజున విరూపాక్ష గుహలో స్వామి లేరు. స్వామి లేరు కదా, వెళ్ళిపోదాం అంటుంటే ఈయన అన్నారు, కాదు, ఇక్కడ దగ్గరలో మామిడి చెట్టు కింద మా గురువుగారు పద్మనాభ స్వామి వారు కూర్చుని ఉంటారు, రండి వెడదామన్నారు. వెడుతున్నారు. చిత్రంగా ఆ లోపల పద్మనాభ స్వామి కూర్చున్నారు, బయట ఒక బండరాతి మీద భగవాన్ రమణులు కూర్చున్నారు. రమణులు అందరిలా ఇలా చూడరు, మీరు ఎప్పుడైనా చూశారో లేదో ఆయన చిత్రపటాలు, ఆయన చూపు గమ్మత్తుగా ఉంటుంది. ఏమిటో ఇలా చూస్తారు ఆయన. రామకృష్ణ పరమహంస చూపు గమ్మత్తుగా ఉంటుంది, భగవాన్ రమణుల యొక్క చూపు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆయన ఇలా తలపెట్టి చూస్తూ ఉంటారు. ఆయన కావ్యకంఠ గణపతి ముని వంక అలా చూస్తున్నారు. ఆయన యొక్క తేజస్సు చూశారు కావ్యకంఠ గణపతి ముని. అబ్బా, సూర్యుని పగిది ఉన్నాడు రా మహానుభావుడని వంగి ఆయనకి నమస్కారం చేసి ఈ పద్మనాభ స్వామి వంక చూశారు. చూడగానే తెలిసిపోయింది ఆయన సమర్థత ఎటువంటిదో. ఆయనకి నమస్కారం చేయకుండా ఈయన దగ్గర కూర్చున్నారు. కూర్చునేటప్పటికి తీసుకొచ్చిన విశ్వనాథ అయ్యర్ గుండెలు జారిపోయి, అయ్య బాబోయ్, మా గురువు గారి పట్ల అపచారం అయిపోయింది, తర్వాత పిలిచి నన్ను దెబ్బలాడతారో ఏమిటో అలాంటివన్నీ తీసుకొచ్చాను. ఆయనకి కోపం వచ్చి ఆ పద్మనాభ స్వామికి, నువ్వేనా కావ్యకంఠ గణపతి మునివి, హరసహస్రం చెప్పిన వాడివి నువ్వేనా అరుణాచల దేవాలయంలో అని అడిగారు. అవునన్నారు. ఏది అంత పండితుడువా, శుక్లాంబరధరం విష్ణుం అన్న శ్లోకానికి విష్ణుపరంగా చెప్పు అన్నారు. వెంటనే శ్లోకాన్ని విష్ణుపరంగా చెప్పారు. చెప్పి, మీరు నన్ను విష్ణుపరంగా అడిగారు, బ్రహ్మపరంగా కూడా చెప్తానని మళ్ళీ బ్రహ్మపరంగా అన్వయం చేశారు. చెప్పి పద్మనాభ స్వామి వంక చూసి, బ్రహ్మగారితో సమన్వయం చేయడం ఏమిటి, ఎదురుగుండా కనపడుతున్నటువంటి ఈ వెంకటరామన్ గారితో అన్వయం చేస్తాను చూడండి అన్నారు. అని శుక్లాంబరధరం, తెల్లటి గోచీ పెట్టుకుని ఉంటారు ఇప్పుడు, కాబట్టి తెల్లటి బట్ట కట్టుకున్నారు. విష్ణుం, ఆయన కీర్తి దిగంతముల వ్యాపించింది, ఆయన అటువంటి స్థితిని పొందారు కాబట్టి విష్ణుం. శశివర్ణం, తెల్లగా మెరిసిపోతున్నారు కాబట్టి శశివర్ణం. చతుర్భుజం,
చతుర్భుజం అంటే భుజం అంటే గెలిచినవాడు అని. కాబట్టి ఆయన మనో బుద్ధి చిత్త అహంకారములు అనేటటువంటి నాలుగింటిని కూడా భుజించేశాడు, గెలిచేశాడు. ఆయన గెలిచేసిన వాడు కాబట్టి చతుర్భుజం. ప్రసన్నవదనం, ఆయన ముఖం చూడండి ఎంత ప్రసన్నంగా ఉందో. కాబట్టి ప్రసన్నవదనం ధ్యాయేత్, అటువంటి ఆయన్ని ధ్యానం చేస్తే సర్వ విఘ్నోపశాంతయేత్, అన్ని విఘ్నములు పోతాయన్నారు. అనేటప్పటికీ పద్మనాభ స్వామికి ఎక్కడ లేని బాధ పుట్టేసింది. చూశారు, కానీ ఒక్క చిన్న పొరపాటు పడ్డారు. కావ్యకంఠ గణపతి మరి వెంకట్రామన్ ఒంటి మీద యజ్ఞోపవిందా అని చూశారు, యజ్ఞోపవీతం ఉందా అని. యజ్ఞోపవీతం మీద ఆయనకున్న శ్రద్ధ అటువంటిది, అది తక్కువేం కాదు, చాలా గొప్ప విషయం. అసలు యజ్ఞోపవీతం ఎందుకు వేసుకున్నాడో తెలియకుండా, జీవితంలో ఒక్కసారి గాయత్రి చేయకుండా, రేపు పెళ్ళనగా ఇవాళ యజ్ఞోపవీతాలు వేసుకున్నటువంటి దౌర్భాగ్యులకి దాని వైభవం అర్థం కాదేమో గాని, పుట్టిన దగ్గర నుంచి గర్భాష్టమంలో ఉపనయనం చేసుకుని సంధ్యావందనానికి ప్రాణం పెట్టే మహానుభావులకి యజ్ఞోపవీతం మీద అంత గౌరవం ఉంటుంది అంటే అందులో ఏమి తక్కువ భావం ఏం లేదు, దాన్ని ఏమి తక్కువ చేసి చూడవలసిన అవసరం ఏం లేదు. ఈయనకి ఒంటి మీద యజ్ఞోపవీతం లేదు, కాషాయం కట్టుకోలేదు, తెల్లటి గోచీ కట్టుకున్నారు. అసలు ఈయన సంప్రదాయజ్ఞుడేనా, ఈయనకి సరిగ్గా ఏమైనా మనం ఆయనతో మాట్లాడతగిన వ్యక్తేనా అన్న అనుమానం వచ్చింది ఎందుకు అకస్మాత్తుగా. వచ్చి ఆయన తేజస్సు చూశారు, నమస్కారం చేశారు, దిగి వెళ్ళిపోయారు విశ్వనాథ అయ్యర్తో. ఆ తర్వాత ఇంకెప్పుడు పైకి రాలేదు, ఇక కొండ మీదకి రాలేదు, ఆ క్రిందనే ఉండిపోయారు. ఉండిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆ సంస్కృత పాఠశాలలో ఉద్యోగం కూడా వదిలిపెట్టేశారు. వదిలిపెట్టి మళ్ళీ తీర్థయాత్రకి వెళ్ళారు, చాలా చోట్ల తపస్సు చేశారు. అని ఆయన విచిత్రం ఏమిటంటే ఆయనకి అంత పట్టుదల. ఒకసారి తారామంత్రం తెలియని వాడివి నువ్వు విద్వాంసుడివా అన్నాడు ఒక ఆయన. అంతే, ఆయన తారామంత్రోపాసన పొంది సిద్ధి పొందారు, రేణుకాదేవి దర్శనం పొందారు, పరశురామానుగ్రహం పొందారు. అందుకే ఆయన వాక్కుతో అగ్ని కురిపించేవారు. ఆయన నోటితో అన్నారంటే అగ్నిహోత్రం పడవలసిందే, అంతటి మంత్రసిద్ధులు పొందారు ఆయన. మళ్ళీ ఇంత తపస్సు చేసి మళ్ళీ అరుణాచల క్షేత్రానికే వచ్చారు. వచ్చి ఆయనకి తపస్సు మీద ఉన్న ప్రీతి అటువంటిది. నైరుతి లింగం, ఆయన ముందు దుర్గమ్మ తల్లి కోవెల దగ్గర కూర్చుని తపస్సు చేశారు. అక్కడ మేకలు కాసుకుని వాళ్ళు అరుస్తూ ఉండేవారు. ధ్యానభంగం అవుతోందని అమ్మవారి దగ్గర అనుమతి అడిగి ఆవిడ్ని శ్యామలాదేవి అంటుండారు, పచ్చయ్యమ్మన్ కోవెల్ అంటుంటారు అక్కడ. ఆయన మళ్ళీ అక్కడి నుంచి నైరుతి లింగం దగ్గరికి వెళ్ళిపోయారు. నైరుతి లింగం ప్రదక్షిణ మార్గంలో కొంచెం లోపలికి వెడితే కనపడుతుంది. దానికి ఒక పక్కన నైరుతిలో పక్కకి ఓ చిన్న గుడిసె లాంటిది వేసుకుని దానికి ఒక చెక్క తలుపు లాంటిది ఒకటి పెట్టుకుని రాత్రింబవళ్ళు అందులో కూర్చుని తపస్సు చేస్తుండేవారు. అలా తపస్సు చేస్తున్న రోజుల్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది.